చెప్పింది గుర్తుందిగా, వెళ్ళు. అక్క 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 ఒక్క 2 నిమిషాలు అక్క, కొంచెం కోఆపరేట్ చేయక రాక. నువ్వేమో రౌడీవిరా? రేయ్, నువ్వు ఎట్లా ఆత్మహత్యలు చేసినవరా? అట్లా బెదరు గన్ను తీసి గురిపెట్టు. I like this piece. రైట్ టీచర్. కాల్చి పారేస్తాను. నేను ఎవ్వరికి భయపడను. నేను మామూలు వాడిని కాదు. అమ్మాయిని వదిలే. ఛీ, నువ్వెవరితో నా చెప్పడానికి? పులి. అయినా సరే ఈ గజ ఒకసారి ఫిక్స్ అంటే ఫిక్స్. గజా, ఏంటి నీ డిమాండ్స్? ఏం కావాలి? ఆ క్వశ్చన్ కోసం ఇప్పుడు దాకా ఎడిటింగ్ చేస్తున్నాను. నాకు ఒక మైక్ కావాలి. మైకా? మైక్ ఇవ్వరా? గజా, మైక్ పంపించేశాను కదా, ఆ అమ్మాయిని వదిలిపెట్టాయి. నాకు కావాల్సింది మైక్ కాదు, న్యాయంగా ఉండే ట్రాఫిక్ పోలీసు. వాసు 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 కాదు, దాసు అంట, దాసు. ఆ దాస్ ఎవరో తీసుకురండి. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. రాకపోతే రాకపోతే ఈ 6 హత్యల గజ 60 హత్యల గజ అయిపోతాడు. సార్, నువ్వే నా దాస్ అంటే? సార్, నీకో సాడ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? బట్ హ్యాపీగా తీసుకోవాలి. లోపల 6 హత్యల గజ ఉన్నాడు. 6 హత్యల గజ లోపల పెట్టుకొని మీరందరూ ఇక్కడ ఏం చేస్తారు సార్? అతను అడిగింది నిన్నేనయ్యా. నన్ను అడిగాడా? వెళ్ళు సార్, టోపీ జాగ్రత్త. 6 హత్యల గజ. ఓర్ బాబోయ్. ఏడిరా దాసు? వాడే దాసు. అర్థమైంది. నువ్వే నా దాసు, రాదాసు. నా పక్కన నుంచునే ధైర్యం నీ ఒక్కడికే ఉంది. గోల్డ్, నువ్వేంటి ఇక్కడ? గోల్డ్ ఏంట్రా గోల్డ్? నీ వల్ల నాకెంత గోల్డ్. నా వల్ల? నీలాంటి నిజాయితీ గల పోలీసులు నాకు ఇష్టం ఉండదు. ప్రజల కోసం నీ జీవితం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తివి. అయ్యా గజా సార్, మీరు నా గురించి తప్పగా మీరు ఉంటారు సార్. నాకంతా కరెక్ట్ గా చెప్పారు. అది కాదు సార్. దగ్గర రావద్దు. నిన్ను ఫేస్ టు ఫేస్ చూడాలని రా. నేను జైలు నుంచి తప్పించుకొచ్చాను. రా, నన్ను నీ స్టైల్లో అరెస్ట్ చేసుకో. రా. అయ్యా గజా సార్, ముందు అమ్మాయిని వదిలేండి సార్. మరి ఈ ప్లేస్ నువ్వు వస్తావా? వచ్చేస్తాను సార్. ఓకే. వదిలేండి సార్. రా, సైడ్ రా, సైడ్ రా, సైడ్ రా. దా, దా, దా. ఏయ్, ఏయ్, దగ్గర రావద్దు. నా దగ్గర గన్ను ఉంది. ఏయ్, చంపేస్తా నేను. ఏంటి కాలుతో తన్ని గన్ను కొడతావు నువ్వు? అబ్బో, ఇప్పుడు గాల్లో వచ్చి నేను తంతాను చూడు. కాలటం పెట్టి నన్ను పడగొడతావు నువ్వు. చక్కెర పెడితే ఇస్తాను చూడు. ఇప్పుడు నీకు టచ్. రక్తం ఏది? రక్తం ఏది? రక్తం ఏది? రక్తం ఒరే దాసు, నువ్వు నన్ను ట్రాఫిక్ లో ఉన్నప్పుడే పట్టుకున్నావు. నీలాంటి వాడు క్రైమ్ లో ఉన్నాడంటే నాలాంటి క్రిమినల్స్ ఏం మిగలరా. అందుకే నువ్వు అసలు క్రైమ్ రాకూడదు. క్రైమ్ 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 క్రైమ్. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్ పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఎరా, నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు గుడ్ మార్నింగా? టైం 1 గంట అయింది. అందుకే ఆకలేస్తుంది సార్. రే, ఈ టైంకి తినడం, ఇష్టం వచ్చినప్పుడు పడుకోవడం, ఈ డ్రెస్, ఈ హెయిర్ స్టైల్ చూస్తుంటే పెద్ద హీరో అవ్వాలని పద్మాలయకి వెళ్ళాల్సిన దారి తప్పి ఇక్కడ వచ్చినట్టున్నావు. సినిమాలో హీరోగా నటించడం చాలా కష్టం సార్. అంటే ఈ జాబ్ అంత ఈజీనా? అవే నేను అలా లేదు సార్. ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. స్మగుల్ గూడ్స్ తో ఉన్న ఒక లారీ సిటీ లిమిట్స్ లోకి వచ్చిందట సార్. దాని రిజిస్ట్రేషన్ మెగా సీరియల్ సుత్తి కొట్టదురా. ఎరా, ఈ జాబ్ చాలా ఈజీ అన్నావుగా, వెళ్ళు వాటిని పట్టరా. వెళ్ళు సార్. వెళ్ళవయ్యా, తీసుకెళ్ళండి. లారీ నెంబర్ ఎంత? ఏపీ 15X 4545. సార్, వీడు పోకిరోడా పోలీసోడా? అడ్డమైన వాళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి మన పరువు తీస్తున్నారా. ఏపీ 15X 4545. ఎప్పుడు పట్టుకుంటామో ఏమిటో. మనం పట్టుకోవాల్సిందే మరి. వీడింటి వెళ్ళిపోతున్నాడు. రేయ్, పోలీస్ జీప్ చేంజ్ చేస్తుందా? ఎవరున్నా రోడ్డు మీద? కంగారు పడకండి, మీకే భయం లేదు.
ఒరే అడిగి రావుడు హార్న్ వినపట్లేదా? మన దాసుగాడు రా, ఎంత తెలివిగా జాగ్రత్త చెప్పలేడురా. డాక్టర్ ఏంటి ఇక్కడేనా? వెరీ సీరియస్ కండిషన్. లోపలికి తీసుకెళ్లే టైం లేక డెలివరీ ఇక్కడే చేస్తున్నాను. అయినా మీరేంటి ఇక్కడ? బయటికి వెళ్ళండి ప్లీజ్. కమాన్ లైన్ దాస్ ఎక్కడ రాయుడు? హలో సార్, దాస్ స్పీకింగ్ సార్. ఓవర్ సార్. దాస్ ఏంట్రా అటాక్ చేసావా? ఆ బండిని పట్టుకోలేదు సార్, వదిలేశాను సార్. ఏమైందిరా నీకు? అంటే దానికన్నా ఇంపార్టెంట్ పని ఇంకోటి తగిలింది సార్. ఆ అమ్మాయి అరుపులేండి సార్. ఎరా ఇదేనా నీ ఇంపార్టెంట్ పని? ఎరా నాకు వినడానికి అసహ్యంగా ఉంది, నీకు చెప్పడానికి సిగ్గలేదు. అంటే సార్ మీరు అనుకుంది ఇక్కడ ఏమి జరగట్లేదు సార్. కావాలంటే మీరే అమ్మాయితో మాట్లాడండి సార్. 1 minute సార్. అమ్మా తల్లి కొంచెం నువ్వున్నా జరిగిందంత చెప్పమ్మా, లేకపోతే నా ఉద్యోగం పోతుంది. కొంచెం దగ్గర ఇదిగో మొగుడు తెలిసిన ఆడవాళ్ళందరికీ ఇలా పోలీసులందరూ డ్యూటీలు చేస్తుంటే అసలు ఆడవాళ్ళకి కష్టాలు ఉండవు. ఇప్పుడు నా మీద మీకు ఎటువంటి అనుమానం లేదు కదా సార్? హ్యాపీ కదా సార్? నాకేంట్రా హ్యాపీ, నీకు కదరా హ్యాపీ. రే నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను రా నువ్వు ఇలాంటి పనికి వస్తావని. సార్ ఇంకొంచెంసేపట్లో బిడ్డ పుట్టిపోతున్నాడు, ఆ సౌండ్ వింటే అప్పుడు మీరే నమ్ముతారు సార్ నన్ను. చాలా ఫాస్ట్ గా ఉన్నాడు రాయుడు. రే వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ దేర్? సారీ సార్, బిడ్డ కూడా నన్ను మోసం చేసింది సార్. విల్ యు షట్ అప్ దేర్? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏడవాలి. సార్ సమయానికి తీసుకొచ్చి బిడ్డ ప్రాణాలు కాపాడారు. మీరే ఒక మంచి పేరు పెట్టండి. నక్షత్ర. వస్తున్నాడు మన్మధుడు. ఎల్లెళ్ళు నీ పని అయిపోయిందిలే. సార్ వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సార్. సార్ 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 మేము ఊరికే లేదు సార్. మేము సార్ వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గెట్ హిమ్ సార్, ప్లీజ్. ఓకే సార్. సార్ నేను పెట్టుకుంటాను సార్. నువ్వు? అవును సార్. వీడిని డియర్ కొలీగ్స్ విన్నారా అందరూ? 6 నెలల నుంచి వీడిని పట్టుకోవడానికి మనం నానా ప్రయత్నాలు చేస్తుంటే మా హీరో వీడిని ఒక్క రోజులో పట్టుకుంటాడంట. వీడెవడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. రేయ్ వీడు దొరుకుతాడో లేదో కానీ నువ్వు దొరికిపోయావు. వెళ్ళు పట్టుకురా. వీడిని పట్టుకు రాలేకపోయావు అనుకో సస్పెన్షన్ నీదే. వెళ్ళు, ఏం చేస్తావో చూద్దాం. వీడేంటి సార్ జనరల్ స్టోర్స్కి వెళ్ళి కోడిగుడ్లు తీసుకొస్తానన్నంత ఈజీగా చెప్పి వెళ్తున్నాడు. వీడెప్పుడు పట్టుకోవాలి? వాడిని పట్టుకోవడానికి నానా తిప్పలు పడి ఆఖరికి అలసిపోయి నా కాలు మీద పడి ఈ జాబ్ వద్దంటాడు. సార్ నాగేశ్వర గారు బాగున్నారా? తమ్ముడు ఏం ఐడియా ఇచ్చావు బాసు. నీ దయ వల్ల 2 ఇల్లు కట్టుకున్నాను బాసు. పెళ్ళం పక్కన లేకపోయినా నిద్ర పడుతుంది కానీ ఈ బోర్డు పక్కన లేకపోతే నిద్ర పట్టట్లేదు బాసు. హలో, ఆ సిమెంట్ లోడ్ పంపిస్తాను ఆగరా. 3 ఇల్లు కడుతున్నా. ఓకే దాసు కొంచెం అర్జెంట్ పని ఉంది, అక్కడ బళ్ళు ఎక్కువ ఉన్నాయి, వస్తానే. రాదాసు నిన్ను చూసి చాలా రోజులైంది. ఓకేనే రావు కదా. ఇంటి గంజాయి కావాలా? గంజాయి వద్దు కానీ గంజాయి సప్లై చేసేవాడు కావాలి. వీడు ఎక్కడ దొరుకుతాడో చెప్పు. వీడు తెలియదు కానీ ఇసువంటోళ్ళు ఏడుంటారో ఆనుకొక్కనికే తెలుసు. ఆడేది అంత తేలిక చెప్పడు. ఆడి చేత అలా చెప్పించుకోవాలన్నా తెలుసులే. ఎక్స్క్యూజ్ మీ, యా ఐ యామ్ ఫిలిప్స్. ఐఎమ్ సోనీ. ఓ ఐఎమ్ ఓనీడా. అవును, ఇక్కడ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండగా ఒత్తి డంబుల్ సర్ చేస్తున్నావేంటి? నాకు డంబుల్స్ అంటే చాలా ఇష్టం. ఎవరిని? ఓ నేను అనుకున్న మనిషి మీరు కాదు. సారీ. చాలా మంది తప్పులు చేస్తుంటారు కానీ
క్షమించి వదిలేయగలిగినోడు నూటికి కోటికి నాలాంటోడు ఒక్కడుంటాడు. వావ్, ఈ డంబుల్స్ కన్నా చాలా పెద్దది. ఏంటి మీ మనస్సు. అమ్మో, సార్ మళ్ళీ మీరేనా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దీంతో ఫేస్ కడుక్కోండి. ఏమైంది సార్? తప్పులు చేసేవాళ్ళు ఎన్నిసార్లైనా చేస్తారు. భరించే శక్తి నా ఒక్కడికే ఉంది. వాడే, ఖచ్చితంగా వాడే. సార్ మీరా? మీరు చాలా అదృష్టవంతులు సార్. ఈసారి వెనకాల నుంచి పొడి చేద్దాం అనుకున్నాను, మనసొప్పక చేయలేకపోయాను అంతే. మహానుభావుడివి, వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నావా? అవును. నేను అదృష్టవంతుండే చాలా. ఎందుకురా నా ఏంటి ఇలా పడుతున్నావు ఆయన? పొడి చేయనైనా చచ్చిపోతాను దరిద్రం వదులుతుంది. నన్ను ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ నుంచి చూస్తే అటు ఇలాగే ఉన్నారు. మరి నా బ్యాగ్ ఇలాగే ఉన్నానా? ఆ ఫ్రెండ్ చూపించు. చూసుకోండి. వీడి తలకాయ నా తలకాయ ఒకలాగే ఉందా? ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ చూసి మోసపోయాను మరి నేను. వీడి బ్యాగ్ నా అసలు నా బ్యాగ్ నాకు ఎలా కనపడుద్దండి? ఏంటండి ఇది? అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ నన్ను కొడతారు. ఓకే సార్, నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు జరగదు. కొడితే ఈసారి ఈయనే కొడతానండి. ఓకే, నేను నిన్ను నమ్మలేను. నమ్మండి సార్. ఈసారి చంపేస్తావే బాబా ఫోటో ఇలాగి. ఇదిగో. గంజా చందు ఉన్నాడా? లేడా? లేడంట. ఉన్నాడా? మేము వస్తున్నట్టు ఎవరో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హలో సార్, ఎవరో కాదు మనమే ఇచ్చాం. ఇలా ఉయ్యో 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 అని సౌండ్ చేసుకుంటూ వస్తే దొంగలే కాదు కుంటోలు కూడా క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే సైరన్ కూడా కొట్టకూడదంటావా? హార్న్ కూడా కొట్టకూడదు. ఇక్కడ దాకా వచ్చి అరెస్ట్ చేయకపోతే అవమానం. సార్ మీరు అరెస్ట్ చేయాలి అంతే కదా? నేను చూసుకుంటాను. ముందు వీళ్ళందరినీ వెనకాలమని చెప్పండి. నన్ను నమ్మండి సార్, ముందు వీళ్ళని పంపించండి. సార్ చెప్తున్నారు కదా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎలా సౌండ్ చేసుకుంటూ వచ్చారో అలాగే సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడి సౌండ్ ఏవో టైపులో ఉంది సార్. సార్ మీరు కొంచెం పక్క వచ్చి చూస్తుండని చెప్తాను. పోలీసా క్రిమినలా? క్రిమినల్ పోలీస్. రే 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 దమ్మునున్నారు, బయటికి రండి రా. రే వెయిటింగ్ ఇక్కడ. రా రా రండి, బయటికి రండి. ఎవరికి వినపట్లేదు ఏంట్రా మీకు? వినపట్లేదురా? రే 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 వినపట్లేదురా ఎవరికి? వీడి ముఖానికి పోస్టర్ ఒకటి ఏది ఇక్కడ. మా అన్న పోస్టర్ మీద ఎవడ్రా మీ అన్న? ఎవడ్రా? అబ్బా ఏం కొట్టుడు కొట్టావన్నా? నీ దెబ్బకి అంకాయ కోడి కూడా అవుటే. ఇంతకే మందే పార్టీ? సత్యన పార్టీ. అవునా? ఫేస్ చూపించు ఒకసారి. మిమ్మల్ని బయట రప్పిస్తానికి రా మా మనుషుని కొట్టింది. ఇప్పుడు చూడండి సార్, 2 గ్రూపులు ఎదురు పడతాయి, కొట్టు సత్తారు, మిగిలిన మళ్ళీ తీసుకెళ్ళిపోదాం. సింపుల్. ఇక చాలు, ఆపేద్దాం. అవును, అంతా ఆపేద్దాం. ఇంతవరకు చిందించిన రక్తం చాలు, ఇప్పటిదాకా పోయిన ప్రాణాలు చాలు. ఇక వద్దు. నా మనుషుల్ని చంపావని నేను,
నీ మనుషుల్ని చంపానని నువ్వు ఇలా ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటూ పోతే ఇక ఎవరు మిగలరు. ఆఖరికి మనిద్దరం కూడా. సత్యన, నాదో చిన్న రిక్వెస్ట్. నా పోస్టర్లు ఏ గోడ మీద కనపడ్డా వాటి మీద మీ వాళ్ళు పేడతో కొడుతున్నారు. ఇది నాకు చాలా అవమానంగా ఉంది. దయచేసి మీ వాళ్ళని అలా చేయొద్దని చెప్పు. పోస్ట్ మీద కొట్టినందుకు ఎంత ఫీల్ అవుతున్నావు? నీ ముఖమే కొడితే అన్నా మనిషి ఐటమ్ పశు ఐటమ్ కలిపి కొట్టాడన్నా. ఇంతకు నువ్వు ఎవరు మనిషిరా? అంకే గౌడ మనిషిని. ఇంతకి ఎవరు మనిషిరా? చట్టాను మనిషిని. అసలు ఇంతకీ నువ్వు ఎవరు మనిషిరా? పోలీసులు రా. ఇప్పుడు అందరూ దొరుకుతారు, అరెస్ట్ చేసుకోండి. నువ్వు రెండు నేనే.